బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో యాగాలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు యాగాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. శతచండీ పారాయణ, మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహిస్తున్నారు. జైలు నుంచి వచ్చాక వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు చంద్రబాబు. నిన్న గుణదలలో మేరీమాతను దర్శించుకున్నారు ఆయన. అంతకుముందు తిరుమల, ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ ఆలయాలను దర్శించారు ఆయన. అలాగే ఇటు పొలిటికల్ ప్రోగ్రామ్స్తో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు. ఇంతకీ చంద్రబాబు నివాసంలో యాగం ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది? ఈ 3 రోజుల పాటు ఏంటి అక్కడ కార్యక్రమాలు, ఎవరెవరు రాబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర అప్డేట్స్ అందించడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, చంద్రబాబు చేస్తున్న యాగం దేనికని చెప్పుకోవడం జరుగుతోంది? ముఖ్యంగా ఎవరెవరు హాజరు కాబోతున్నారు? సచిన్ 3 రోజుల పాటు చంద్రబాబు నివాసం, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ప్రత్యేక పూజలతో పాటు యాగాలు కూడా నిర్వహించున్నారు. 3 రోజుల పాటు శతచండీ పారాయణ యాగం కానీ, ఏకోత్తర మహాచండీ యాగంతో పాటు సుదర్శన నరసింహ యాగం, ఈ 3 యాగాలు కూడా 3 రోజుల పాటు చేయబోతున్నారు. ప్రధానంగా ఈ యాగాల్లో చంద్రబాబు, భువనేశ్వర్ ఇద్దరు కూడా 3 రోజుల పాటు యాగాలు నిర్వహణలో పూర్తిగా ఉండబోతున్నారని తెలుస్తుంది. చంద్రబాబు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత దాదాపు అంటే మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత ఆరోగ్యకు సంబంధించి 28 రోజుల తరువాత ఆయన వరుసగా పర్యటనలు అయితే చేసుకున్నారు. ఇటు తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ, విజయవాడ దుర్గమ్మ కానీ, అదేవిధంగా సింహాచలం అప్పన్న స్వామి కానీ, ఇలా ఈ వీటితో పాటు అటు తమిళనాడులో ఉన్న దేవాలయాన్ని కూడా ఆయన సందర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న యువగలం ముగింపు సభకు వెళ్ళిన తర్వాత మర్నాడే వచ్చి ఆయన గుణదలలోని మేరీమాత ఆలయాన్ని కూడా దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు, ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఉండవల్లి ఇంటి దగ్గర 3 రోజుల పాటు యాగాలు అయితే పూర్తిగా జరగనున్నాయి. దీనికి చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే పూర్తిగా ఆదరణ, నారా భువనేశ్వర్ కానీ, లోకేష్ కానీ, బ్రాహ్మణి కానీ కుటుంబ సభ్యులు చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళని మాత్రమే ఎలవింగ్ ఉంది. ఉదయం 10 గంటల నుంచి యాగం ప్రారంభమవుతుందని చెప్పి తెలుస్తుంది. 3 రోజుల పాటు కంటిన్యూ, అంటే రాత్రులు కూడా యాగాలు కంటిన్యూ కొనసాగుతాయని చెప్పి మనకైతే సమాచారం అవుతుంది. అంటే బయట వ్యక్తులకి కానీ, మీడియా కానీ ఎటువంటి అనుమతి లేదు. కేవలం వాళ్ళు మాత్రమే ఆ కుటుంబ సభ్యుల నిర్వహణ, కుటుంబ సభ్యుల వరకు మాత్రమే యాగాలకైతే అనుమతిస్తున్నారు. ఏంటంటే ఈ ప్రత్యేక యాగాలకు సంబంధించి, అంటే యాగం చేస్తున్నప్పుడు ఏదో ఒక అవుట్కమ్ని ఆశించి చేసే కార్యక్రమాలు కొన్ని సంబంధించి మనం చూస్తూ ఉంటాం. సో ఈ యాగాలకు సంబంధించి అటువంటి కార్యక్రమం అనుకోవాలా, లేకపోతే ఏంటి ఈ యాగాలకు సంబంధించి ఏమంటుంది టీడీపీ? అంటే పూర్తిగా యాగాలకు సంబంధించి ప్రస్తుతం టీడీపీ ఎన్నికల మూడ్లోకి ఉంది. ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడించి టీడీపీ అధికారంలోకి రావాలని చెప్పి టీడీపీ భావిస్తుంది. 2 ప్రజా వ్యతిరేకత కూడా అదే విధంగా ఉంది. మరొక పక్క చంద్రబాబు గత కొంతకాలంగా జైల్లో ఉండడం, వివిధ కేసుల మీద కేసులు వైసీపీ ప్రభుత్వం నమోదు చేస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు జైల్లో కూడా వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండడం పాటు టీడీపీ అధికారంలోకి రావాలి, రాష్ట్రంలో ఉన్న అన్ని పరిస్థితులు పూర్తిగా మారాలి అని చెప్పి ఈ యాగం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మికత వైపు చంద్రబాబు పూర్తిగా, అంటే దాదాపు 75 ఏళ్ల వయసు చంద్రబాబుకు వచ్చింది. ఆధ్యాత్మికత కూడా ఇటు పొలిటికల్ యాంగిల్తో పాటు ఆధ్యాత్మికత ఆయన జోడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మహాచండీ యాగం కానీ, పారాయణ, అంటే ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా విముక్తి చేపించాలి, ఆ బాధల నుంచి పూర్తిగా మనశ్శాంతి కల్పించాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అనే ఉద్దేశంతో మహాచండీ యాగం అయితే చేస్తున్నారు. ఏకోత్తర యాగానికి సంబంధించి చూసుకుంటే కొత్తగా, అంటే కొత్త ప్రభుత్వం రావాలి, కొత్తగా అన్నీ జరగాలి, అంటే పాతవన్నీ కూడా సమసిపోయి కొత్తగా ఒక ప్రయాణాన్ని మొదలు పెట్టాలనే ఉద్దేశంతో మరొక యాగం చేస్తున్నారు. మరొక పక్క నరసింహ యాగానికి సంబంధించి, అంటే ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రత్యర్థులందరి మీద కూడా విరోచితంగా పోరాటం చేయాలనే విధంగా ఈ యాగాలు అయితే చేసినట్టు తెలుస్తుంది. పూర్తిగా పొలిటికల్ యాంగిల్లోని ఈ యాగాలను కూడా మనం చూడాల్సి ఉంటుంది. గతంలో తెలంగాణలో కూడా చంద్రశేఖరరావు కరెక్ట్గా ఎన్నికలకు ముందు అక్కడ యాగాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు ఆ విధంగానే ఇక్కడ యాగాలు అయితే చేస్తున్నట్టయితే పూర్తిగా తెలుస్తుంది. 3 రోజుల పాటు, ఈ రోజు రేపు ఎల్లుండు 3 రోజుల పాటు నిర్విరామంగా యాగాలు అయితే కొనసాగుతాయి. పూర్తిగా చంద్రబాబు కుటుంబ సభ్యులంతా కూడా యాగాల్లో ఉంటారు. అంటే ఇప్పటికే చంద్రబాబు, భువనేశ్వరి 3 రోజుల పాటు ఆ యాగాల్లో పీటల మీద కూర్చుండే అవకాశం అయితే ఉంది. వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు నారా లోకేష్ కానీ, బ్రాహ్మణి కూడా రాబోతున్నారు. వాళ్ళతో పాటు నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా రాబోతున్నారు. అదేవిధంగా టీడీపీకి సంబంధించి మెయిన్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు కానీ ఇతర క్యాడర్లు కూడా యాగాల్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న తర్వాత అనేక మంది టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ లేదా టికెట్లు ఆశించి టీడీపీలోకి వచ్చిన వాళ్ళకి చాలా చోట్ల యాగాలు చేశారు. మనం గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి యార్లగడ్డ దాదాపు 3 రోజుల పాటు యాగాలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే యాగ ఫలితంగానే చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని ఒక నమ్మకంలో టీడీపీ ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి రావాలి, వైసీపీ ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో యాగాలు అయితే పూర్తిగా చేస్తున్నట్టే తెలుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు ముందుండబోతున్నారు. ఇప్పటికే అంటే ఆయన భవిష్యత్తుకు భరోసా పేరుతో ఉన్నప్పుడే ఆయన అరెస్టులు అయితే జరిగిన నేపథ్యంలో మళ్ళీ భవిష్యత్తుకు భరోసా కార్యక్రమాన్ని ఆయన మొదలు పెట్టబోతున్నారని ఇప్పటికే ప్రాథమిక సమాచారం అందుతుంది. దాంతోపాటు యువగలం యాత్ర కూడా ముగింపు సందర్భంలో కూడా ఆయన పాల్గొన్నారు. అంటే మొదటి పొలిటికల్ యాత్రగా చూడొచ్చు. చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత మొదటి పొలిటికల్ బహిరంగ సభ అయితే జరిగిందంట. 3 రోజులకు ముందు పార్టీ ఆఫీసులో మీటింగ్లు, ఇంటర్నల్ మీటింగ్లు జరిగిన మొదటి పొలిటికల్ సభ అయితే యువగలంగా జరిగింది. తర్వాత వెంటనే విజయవాడ గుణదలలోని మేరీమాత ఆలయానికి రావడం, అక్కడ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం, ప్రత్యేక పూజలు చేయడం కూడా మనం చూసాము. ఈ రోజులు 3 రోజుల పాటు ఈ యాగాలండి, శతచండీ యాగం కానీ, ఏకోత్తర మహాచండీ యాగం కానీ, నరసింహ యాగం కానీ, ఈ యాగాలన్నీ కూడా 3 రోజుల పాటు నిర్విరామంగా జరిగే అవకాశం అయితే విజయవాడలో కనిపిస్తుంది ప్రస్తుతం. సచిన్. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో నారా చంద్రబాబు నాయుడు ఈ 3 రోజులు కూడా యాగాలు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి శతచండీ యాగంతో పాటు మరికొన్ని యాగాలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. 3 రోజుల పాటు యాగాలు, ప్రత్యేక పూజలు చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు. శతచండీ పారాయణ, మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమాన్ని ఆయన చేసేందుకు ఆయన తలపెట్టినట్టు తెలుస్తోంది. జైలు నుంచి వచ్చాక వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శించిన చంద్రబాబు నిన్న గుణదలలో మేరీమాతను దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమల, అలాగే ఇంద్రకీలాద్రి దుర్గమ్మను కూడా దర్శించుకున్నారు ఆయన. ఇటు పొలిటికల్ ప్రోగ్రామ్స్తో కూడా ఆయన బిజీగా ఉన్న పరిస్థితి.